హలో ఫ్రెండ్స్, గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించి ఇష్యూ రోజు రోజుకు జటిలమవుతుంది, ఇంకా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ న్యూస్లో కవర్ అయిన అంశాలను అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్ ఇది. ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కులు, కానీ చాలామందికి 2, 3, 6, 8, 9 ఇలా మార్కులు వచ్చాయంట. జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చినాయి. అయినా కానీ అభ్యర్థికి వేరే జిఎస్ పేపర్లలో 3 మార్కులే వచ్చాయి. ఈ విధంగా సో ఈ మూల్యాంకనంలో జరిగిన అద్భుతాలు ఏంటి అనే అంశానికి సంబంధించి టీజీపీఎస్సీని మన నిరుద్యోగ అభ్యర్థులందరూ అడుగుతూ ఉన్నారు. సో తెలిసిన విషయాలు రాసిన 150 మార్కుల పేపర్కు 10 నుంచి 20 మార్కులు వస్తాయి. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపినా 10 మార్కులు వేయలేదు. పైగా వారంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన వారే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో మనం ఎంత చెత్తగా ఏదో ఒకటి రాసినా కానీ క్వశ్చన్కి ఒక మార్క్ వేసుకుంటా పోయినా కానీ మార్కులు రావాలి. కానీ అన్ని కలిపినా 10 మార్కులు రాలేదంటే ఈ కరెక్షన్ చేసా ఉత్తగా ఏదో వేసేసారు, కరెక్షన్ చేయలేదనేసి మనకు అనిపిస్తూ ఉంది. సో ఇది అదేవిధంగా ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన వారికి 6 పేపర్లు కలిపి 3 మార్కులు వచ్చినాయంట. సో ఇది విచిత్రం. టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం ఇది. గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులకు గాను ఈ విధంగా 2, 3, 8, 6 అనేవి వచ్చాయంట. సో అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారే ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సో మనకి ఎమ్మెల్సీ వెంకట్ కావచ్చు, మనకు ఆకునూరి మురళి సార్ కావచ్చు, కోదండరాం కావచ్చు, వీళ్ళంతా ఎవరు బయటికి రావట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ చివరిలో ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడు చూసిన 24 అవర్స్ అశోక్నగర్లో ఉండేది. ఇప్పుడు మనం కలవాలనగానే వాళ్ళు వచ్చి మనకు కనిపించే పరిస్థితి లేదు. సో మనము ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి మన గ్రూప్ 1ని ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ టైప్లో పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళ గ్రూప్ 2, 3లో తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1లో మాత్రం అంతా వాళ్ళే ఉన్నారు. సో గ్రూప్ 1 కొట్టే వాళ్ళకు గ్రూప్ 2, 3 కూడా వస్తుంది కదా. అంటే మెజార్టీ ఎక్కువ రాకున్నా కానీ మినిమం వాళ్ళ సక్సెస్ దాంట్లో అభ్యర్థులు ఉండాలి, కానీ అలా లేరు కాబట్టి అనేక అనుమానాలకు తావిస్తుంది ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారే. అందరి ర్యాంకు 500 లోపే. కీలక పోస్టులు కొల్లగొట్టే అవకాశం. తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి నిరుద్యోగుల్లో ఆందోళనలు. తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకు పరోక్షంగా సహకారం అందించని చెప్పవచ్చు. కొన్ని సెంటర్ల నుంచి ఏపీ వారు ఇద్దరేసి టాపర్లు ఉండడంపై సందేహాలు. పేపర్ లీకేజినా లేక కాపింగ్ జరిగిందా అంటూ నిరుద్యోగ చేసి అనుమానాలు. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ చూడవచ్చు, ఈ అంతా నాన్ లోకల్ అభ్యర్థులై హాల్ టికెట్ నెంబర్లు వచ్చారు. లాస్ట్ 3 డిజిట్స్ ఇచ్చారు. జనరల్ ర్యాంక్ 3 వచ్చింది, 530. ఇట్లా మనకు మొత్తము వీళ్ళందరి ర్యాంకులు కూడా మనకు 500 లోపే ఉన్నాయి. మనకున్న పోస్టులు కూడా 500. సో వీరికి డిఎస్పి అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ ఈ పోస్టులో వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే ఇది నీళ్లు నిధులు నియామకాలు, ఇది తెలంగాణ ఉద్యమం ట్యాగ్లైన్. కానీ కాంగ్రెస్ పాలనలో స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు క్రమంగా నీరు గారిపోతున్నాయి. ఇప్పటికే కృష్ణా నీళ్లను ఏపీ కొల్లగొట్టింది. తాజాగా ఉద్యోగాలు సైతం ఏపీ వాళ్ళ సొంతం అవుతున్నాయి. అత్యంత కీలకమైన ఎంతో ప్రాధాన్యం గల గ్రూప్ 1 పోస్టులను పల్లెంలో పెట్టి వడ్డించినట్లుగా ఏపీ అభ్యర్థులకు కట్టబెడతా ఉన్నారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మనకు ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 7 మంది 6 మంది సెలెక్ట్ అయ్యారు. సో తెలుగు మీడియం పేపర్ కరెక్షన్ చేసేవాడికి గతి లేనప్పుడు ఉర్దూ మీడియం పేపర్ ఉర్దూలో ఏం రాశారు, ఎవరు కరెక్షన్ చేశారు, సో ఇవి కూడా అమ్మేసినట్టేనా అనేది ఒక పెద్ద డౌట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు కోటి ఉమెన్స్ కాలేజ్లోని 2 సెంటర్ల నుంచి 74 మంది సెలెక్ట్ కావడం. అదేవిధంగా మనకు జస్ట్ ఇక్కడ చూడవచ్చు, మనకు వరుస పెట్టి మార్కులు వేసిన విధానం అని చెప్పేసి ఇక్కడ చూడండి. సో ఒకే గదిలో పరీక్ష రాసిన వారు చివరి 3 హాల్ టికెట్ నెంబర్లు 591, 93, 94 వరుసగా ఉన్నారు. వీళ్ళకి పక్క సర్వీస్ వస్తుంది, మంచి సర్వీస్. ఇంకొక రూమ్లో వచ్చేసి 21, 30, 35 ఇవి కూడా సేమ్. ఇంకో రూమ్లో 16, 23, 32 ఇట్లా. సో ఇది మొత్తం అయింది. యాక్చువల్గా ఈ కరెక్షన్ ప్రక్రియ అంతా 2 నెలల్లో పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే మనకు మేలు క్యాస్ట్ ఇట్లా జోన్ వైజ్ ఏదైతే ఇచ్చారో మేల్ ఫీమేల్ ఇట్లా పక్కన మీడియం కూడా పెట్టేస్తే బాగుండు. కానీ ఎంత మీడియం పెట్టినా కానీ ఆల్రెడీ ఇదంతా కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అసలు కోర్టులు కూడా
జియో 29ని కొట్టేయలేదు ఎక్కడ తప్ప అంటే కరెక్ట్ ఉందని చెప్పలేదు, కానీ అభ్యర్థులు లేటుగా కోర్టుకు వెళ్ళారంటే కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోలేమని కేసుని అయితే కొట్టేశారు. సో అన్యాయం జరిగిందని ఎప్పుడు పెట్టినా న్యాయం చేయాలి కదా కోర్టు, మనం ఎప్పుడు వెళ్ళినా. కానీ లేట్ అయిందని అదే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన లాయర్లు, అడ్వకేట్ జనరల్ ఒక్కరోజు ఇవ్వాల్సిన అఫిడవిట్ 4 నెలలు 5 నెలలు చేసినా వాళ్ళను అడిగే వాళ్ళే లేరు. ఎందుకంటే వాళ్ళే అంత ఓసీ క్యాండిడేట్స్ అంత జడ్జిలు కావచ్చు, లాయర్ కావచ్చు, అందరూ వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంది వ్యవస్థ. కాబట్టి సో ఈ విధంగా గ్రూప్ 1 సంబంధించి అయితే అనేక సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనకు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేటు.